ఈ డీప్ డైవ్ కార్యక్రమానికి స్వాగతం. మనం ప్రతిరోజు చూసే, వినే ఎన్నో విషయాల వెనుక బేసిక్గా మనం గమనించని ఒక అద్భుతమైన లోతు దాగి ఉంటుంది. అవును, ఖచ్చితంగా. ఆ లోతును అన్వేషించడమే ఈ విశ్లేషణ ప్రధాన ఉద్దేశ్యం. ఈరోజు మన చర్చకు ఆధారం ఆర్ష సంస్కృతి అనే యూట్యూబ్ ఛానల్ నుండి తీసుకున్న ఒక అత్యంత ఆసక్తికరమైన ట్రాన్స్క్రిప్ట్. నిజానికిది చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. అవును. దీని లక్ష్యమేంటంటే ఒక గ్రంథాన్ని కేవలం భక్తి కోణంలో చూడటం కాదు, హనుమాన్ చాలీసా ద్వారా మన అంతర్గత శక్తిని అంటే మన ఇన్నర్ స్ట్రెంగ్త్ను ఎలా బయటకు తీయవచ్చు, మన వ్యక్తిత్వాన్ని ఉన్నతంగా ఎలా తీర్చిదిద్దుకోవచ్చు అనేది విశ్లేషించటం. సరే, దీన్ని కాస్త విడమర్చి చూద్దాం. తప్పకుండా. రామాయణంలోని ఘట్టాలను, అలాగే స్వామి వివేకానంద బోధనలను ఆధునిక జీవితానికి ఎలా అన్వయించుకోవచ్చో చూద్దాం. అయితే ఈ చర్చలోకి వెళ్లే ముందు ఒక ముఖ్యమైన విషయాన్ని మనం స్పష్టం చేసుకోవాలి. ఇక్కడ పదే పదే ప్రస్తావించిన యువత అనే పదం, అంటే యూత్ అనే పదం, వయస్సుకు సంబంధించింది ఎంతమాత్రమూ కాదు. ఓ, అంటే వయస్సుతో సంబంధం లేదంటారా? లేనేలేదు. ఒక మనిషిలో ఉండే ఆ చురుకైన, ఆ డైనమిక్ స్ఫూర్తినే ఇక్కడ యువతగా అభివర్ణించారు. అంటే ఎప్పటికప్పుడు కొత్త విషయాలు నేర్చుకోవాలి, జీవితంలో ఎదగాలి అనే తపన ఎవరిలో ఉంటుందో వారందరూ ఈ కోవలోకొస్తారు. రైట్. అది 25 ఏళ్ల వయసులో ఉన్నవారైనా కావచ్చు, లేదా 60 ఏళ్ల వయసులో కొత్తగా ఒక స్కిల్ నేర్చుకోవాలనే ఉత్సాహం ఉన్నవారైనా కావచ్చు. అంటే శారీరక వయసు కంటే మానసిక ఉత్సాహమే ఇక్కడ కీలకమన్నమాట. ఖచ్చితంగా. ఆ డైనమిక్ స్ఫూర్తిని తట్టిలేపటమే ఈ విశ్లేషణ ఉద్దేశ్యం. అది చాలా సరైన వివరణ. ఇక అసలు విషయానికొస్తే ఇందులో ప్రధానంగా చర్చించిన పదం డిస్కవర్. అవును, డిస్కవర్. హనుమాన్ చాలీసాతో మన సామర్థ్యాన్ని కనుక్కోవడం గురించి వాళ్లు చెబుతున్నారు. అంటే మనలో లేనిదాన్ని కొత్తగా సృష్టించడం కాదు అని ఒక అద్భుతమైన ఉదాహరణతో చెప్పారు. రామాయణంలో ఆ సముద్రం దాటే ఘట్టం కదా. ఎగ్జాక్ట్లీ. సీతమ్మవారిని వెతుక్కుంటూ వానర సైన్యం సముద్రం ఒడ్డుకు చేరుకున్నప్పుడు అదొక చాలా క్లిష్టమైన పరిస్థితి. సముద్రాన్ని ఎలా దాటాలి అనే దానిపై పెద్ద చర్చే జరుగుతుందక్కడ. అవును, ఎవరి బలాబలాలు వాళ్లు చెబుతుంటారు. అవును. అంగదుడు, జాంబవంతుడు లాంటి వీరులంతా తాము ఎంత దూరం దూకగలరో చెబుతూ ఉంటారు. కాని సాక్షాత్తు అంతటి బలమున్న హనుమంతుడు మాత్రం ఎంతో మౌనంగా ఒక మూల కూర్చుంటాడు. తనకేమీ తెలియనట్లు కూర్చుంటాడు. అవును. అప్పుడు జాంబవంతుడు ఆయన దగ్గరకు వెళ్ళి ఆ సముద్రాన్ని అవలీలగా దాటగల అపారమైన శక్తి ఆయనలో ఇప్పటికే దాగి ఉందనే నిజాన్ని ఆయనకు గుర్తుచేస్తాడు. ఆ తర్వాత జరిగిన చరిత్ర మనందరికీ తెలుసు. దీన్ని మనం కాస్త విస్తృత కోణంలో పరిశీలిస్తే, అంటే మన దైనందిన జీవితాలకు అన్వయించి చూస్తే, ఈ డిస్కవర్ అనే పదం అసలు అర్థం తెలుస్తుంది. ఎలాగంటారు? ఆంగ్లంలో దాన్ని విడదీసి చూస్తే డిస్ కవర్ అంటే కవర్ చేయబడి ఉన్నదాన్ని, కప్పబడి ఉన్నదాన్ని తొలగించడమే డిస్కవర్. ఓ, అంటే మన సామర్థ్యం ఒక కవర్ కింద ఉందన్నమాట. అవును. మనలో సామర్థ్యం లేకపోవడం కాదిక్కడ సమస్య. ఆ సామర్థ్యం ఒక అజ్ఞానం లేదా భయం అనే పొరతో కప్పబడి ఉంది. స్వామి వివేకానంద చెప్పిన ఒక మాట ఇక్కడ సరిగ్గా సరిపోతుంది. ఏంటది? ప్రతి జీవి అంతర్గతంగా దైవాంశ సంభూతుడే. ఈచ్ సోల్ ఈజ్ పొటెన్షియలీ డివైన్ అంటారు కదా, దాని అంతరార్థం కూడా ఇదే. నిజమే. మనిషికి అపారమైన శక్తి సామర్థ్యాలుంటాయి, కాని నాకు ఇన్ని పరిమితులున్నాయి, నేను ఈ పని చెయ్యలేను, ఆ లక్ష్యాన్ని చేరుకోవడం నా వల్ల కాదు అని ఎవరికి వారు తమను తాము తక్కువ అంచనా వేసుకుంటారు చూశారా? ఆ ఆలోచన విధానమే మన అతిపెద్ద అడ్డంకి. అంటే మన మైండ్ సెట్ మనల్ని ఆపుతుంది. ఖచ్చితంగా. ఆ మానసిక అడ్డంకి అనే కవర్ను తొలగించడమే మనం చేయాల్సిన పని. దానికి ఈ చాలీసా ఒక మానసిక సాధనంగా ఎలా ఉపయోగపడుతోందో ఈ ట్రాన్స్క్రిప్ట్ అద్భుతంగా విశ్లేషించింది. ఇది నిజంగా చాలా లోతుగా ఆలోచించాల్సిన విషయం. మన ఆలోచనలే మనకు అడ్డంకులుగా మారుతున్నాయి. ఇక్కడే అసలైన ఆసక్తికరమైన విషయం దాగింది. ఏంటది? హనుమంతుడి లక్షణాల గురించి వాళ్లు చేసిన విశ్లేషణ చాలా కొత్తగా అనిపిస్తుంది. సాధారణంగా పురాణాల్లో ఎంతోమంది గొప్ప పాత్రలు ఉంటాయి కదా. అవును, చాలా పాత్రలుంటాయి. కాని ఏదో ఒక సందర్భంలో వారు కోపానికో ఆవేశానికో గురై తప్పులు చేసినట్లుగా మనం చదువుతాం. పెద్ద పెద్ద మునులు కూడా కోపంతో శాపాలిస్తుంటారు. అవును, సహజంగా చూస్తుంటాం. కాని హనుమంతుడు ఏదైనా తప్పు చేసి నిందలు పడిన దాఖలాలు ఎక్కడా లేవు అని ఇందులో స్పష్టంగా చెప్పారు. పతంజలి యోగసూత్రాలలో ప్రస్తావించిన తపస్సు, స్వాధ్యాయం, ఈశ్వర ప్రణిధానం అంటే
వీటిని మనం జ్ఞానం, భక్తి, సేవ అనుకుంటే ఈ మూడింటికి నిలువెత్తు రూపం హనుమంతుడు అని చెప్పారు. అవును, ఇదొక పర్ఫెక్ట్ బ్యాలెన్స్. ఆ బ్యాలెన్స్ వెనక ఉన్న అసలైన సైన్స్ను అర్థం చేసుకోవాలంటే ఆయనను వాయుపుత్రుడు అని ఎందుకంటారో మనం కొంచెం గమనించాలి. ఆ వాయుదేవుని కుమారుడు, దాని వెనక సైన్సేముంది? సృష్టిలో మనం చూసే సూర్యుడు పగలు మాత్రమే వెలుగునిస్తాడు. చీకటి పడగానే సూర్యుడి పాత్ర ఉండదు. అవును. అలాగే చంద్రుడు రాత్రివేళ మాత్రమే కనిపిస్తాడు. పైగా అమావాస్య రోజు అసలు కనిపించడు. కరెక్ట్. కానీ వాయువు అంటే గాలి, మన శరీరంలో బయో ఎనర్జీగా పనిచేసే ఆ శక్తికి పగలు, రాత్రి అనే తేడా లేదు. 24 గంటలు ఎటువంటి సెలవు లేకుండా నిరంతరం పనిచేస్తూనే ఉంటుంది. ఆహా, అవును. కొంతమంది గొప్ప గొప్ప యోగులు ప్రాణాయామంలో కుంభకం చేస్తారు. అంటే శ్వాసను ఆపి ఉంచడం. నిమిషాల తరబడి బయటి గాలి పీల్చకుండా ఉండగలరు. అవును, విన్నాను. కాని అప్పుడు కూడా వాళ్ళ శరీరం లోపల గాలి నిలవుంటుంది. అంటే గాలి లేకుండా ప్రాణం నిలబడదు. వాయువు అంత నిరంతరమైనది. హనుమంతుని తత్వం కూడా సరిగ్గా ఇదే అని వాళ్ళు విశ్లేషించారు. అంటే నిరంతర సేవ అన్నమాట. అవును, ఎటువంటి గర్వం లేకుండా, తనకు గుర్తింపు రావాలనే అహంకారం లేకుండా నిరంతరం తన విధిని తాను నిర్వర్తించడం. ఈ అలసట లేని తత్వమే ఆ వాయుపుత్రుని వెనుక ఉన్న అసలైన ఆదర్శం. ఆధునిక కాలంలో మనం ఎదుర్కొనే బర్నౌట్ లాంటి సమస్యలకు ఇదొక అద్భుతమైన సమాధానం. బర్నౌట్, అవును, ఈ రోజుల్లో ఇది చాలా కామన్ అయిపోయింది. అహంకారంతో లేదా ఫలితం మీదే ధ్యాస పెట్టి పనిచేసినప్పుడే అలసట వస్తుంది. దాన్ని ఒక నిస్వార్థమైన విధిగా భావించినప్పుడు వాయువులా నిరంతరం సాగిపోవచ్చు. ఆ వాయువు ఉపమానం ఎంత స్పష్టంగా ఉందో కదా. ఈ తత్వాన్ని అర్థం చేసుకోవడానికి ఒక సాధనంగా ఉన్న చాలీసా నిర్మాణానికి సంబంధించిన కొన్ని సాంకేతిక వివరాలను కూడా ఇందులో ప్రస్తావించారు. అవును, ఆ చారిత్రక వివరాలు కూడా చెప్పారు. 16వ శతాబ్దంలో గోస్వామి తులసీదాస్ ద్వారా అవధి అనే భాషలో ఇది రాయబడింది. ఇది హిందీకి చాలా దగ్గరగా ఉండే భాష. ఇందులో 40 శ్లోకాలుంటాయి, కాబట్టే దీని చాలీసా అన్నారు. చాలీస్ అంటే 40 కదా? అవును. అలాగే దోహా మరియు చౌపాయిల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని కూడా చాలా సింపుల్గా వివరించారు. దోహా అంటే 4 పాదాలు ఉండే ఒక సంపూర్ణమైన శ్లోకంలాంటిది అని, చౌపాయి అంటే 2 పాదాలతో ఉండే నిర్మాణం అని చెప్పొచ్చు. కరెక్ట్. అయితే ఇక్కడ అత్యంత ఆకర్షణీయమైన విషయం ఏమిటంటే, దీనిలోని ప్రతి పంక్తి కేవలం ఒక ప్రార్థన మాత్రమే కాదు, ప్రతి వ్యక్తి సొంత సామర్థ్యానికి పట్టుకున్న ఒక అద్దంలాంటిది అని హైలైట్ చేశారు. నిజమే. ఆ అద్దంలో ప్రతిబింబించే మన వ్యక్తిత్వాన్ని మలచుకోవడానికి 4 అద్భుతమైన సమన్వయ సూత్రాలను ఇందులో చాలా లోతుగా విశ్లేషించారు. ఆ 4 సూత్రాలేంటో వివరిస్తారా? తప్పకుండా. అందులో మొదటిది చూస్తే వినయంతో కూడిన ధైర్యం, అంటే కరేజ్ విత్ హ్యూమిలిటీ. సాధారణంగా మనిషికి ధైర్యముండాలి, బలముండాలి. కాని ఆ బలానికి వినయం తోడు కాకపోతే ఆ ధైర్యం క్రమంగా అహంకారంగా మారి ప్రమాదకరం అవుతుంది. అవును, పవర్ తలకెక్కుతుంది అంటారు కదా. కరెక్ట్. అలాగని బలం లేదా ధైర్యం ఏమీ లేకుండానే వినయంగా ఉండటం వల్ల కూడా ఇలాంటి ప్రయోజనం లేదు. ఎవరో వచ్చి దాడి చేస్తుంటే నేను శాంతికాముకుడిని, వినయంగా ఉంటాను అని చేతులు కట్టుకుని కూర్చోవడం ధర్మమనిపించుకోదు. అది కేవలం బలహీనత అవుతుంది. ఖచ్చితంగా. బలముండాలి, ధైర్యముండాలి. కాని దాన్ని ఎప్పుడు ప్రదర్శించాలో, ఎప్పుడు శాంతిగా ఉండాలో తెలిసినా వినయం కూడా అంతే ముఖ్యం. బలమున్నవాడు ప్రదర్శించే శాంతినికే విలువుంటుంది. ఈ పాయింట్ చాలా బలంగా ఉంది. బలమున్నప్పుడే శాంతికి అర్థముంటుంది అనేది 100కి 100 నిజం. ఇక ఈ సమన్వయం తర్వాత 2వ సూత్రంగా సేవతో కూడిన బలం, అంటే స్ట్రెంగ్త్ విత్ సర్వీస్ గురించి చెప్పారు. అవును. ఒక మనిషికి ఎంత బలమున్నా, ఎంత సామర్థ్యమున్నా అది సమాజానికి ఉపయోగపడకపోతే వ్యర్థం. ఇక్కడ స్వామి వివేకానంద జీవితంలో జరిగిన ఒక సంఘటనను చాలా అద్భుతంగా ఉదహరించారు. ఆ బిచ్చగాడి కథ కదా, అది చాలా ఇన్స్పైరింగ్. అవును, ఒకరోజు ఒక బిచ్చగాడు వివేకానంద దగ్గరకొచ్చి, నేను సన్యాసం స్వీకరించాలని, అన్నీ వదిలేయాలని అనుకుంటున్నాను అని చెప్పాడట. దానికి వివేకానంద ఇచ్చిన సమాధానం ఎవరినైనా ఆశ్చర్యపరుస్తుంది. ఏమన్నారాయన? నీ దగ్గర వదులుకోడానికి ఏముంది? ముందు వెళ్ళి కష్టపడి సంపాదించు, మీకంటూ ఒక స్థాయిని ఏర్పర్చుకో, ఆ తర్వాత దాన్ని వదులుకో, అప్పుడు మాత్రమే నీ త్యాగానికి ఒక విలువుంటుంది అని చెప్పారు. ఎంత గొప్ప పాఠం ఇది. అవును,
త్యాగం చేయడానికి లేదా సమాజానికి సేవ చేయడానికి ముందు బలాన్ని పుంజుకోవాలి. సంపాదించడం కంటే ఆ సంపాదించిన దాన్ని వదులుకోవడానికి ఎక్కువ అంతర్గత శక్తి కావాలి కదా. సరిగ్గా చెప్పారు. అది కేవలం సంపదకే కాదు, జ్ఞానానికి, శారీరక బలానికి అన్నింటికీ వర్తిస్తుంది. ఇక మూడవ సూత్రంగా వాళ్లు ప్రస్తావించినదేంటంటే క్రమశిక్షణతో కూడిన భక్తి, డివోషన్ విత్ డిసిప్లిన్. డివోషన్ విత్ డిసిప్లిన్, రైట్. ఏదో ఒక సమయంలో అత్యంత భక్తిని ప్రదర్శించి మిగతా సమయాల్లో ఎలా పడితే అలా ప్రవర్తిస్తే ఆ భక్తికి అర్థం లేదు. ఏ పని చేసినా, అది దైవ ప్రార్థన అయినా లేదా వృత్తిపరమైన బాధ్యత అయినా, దానికొక పద్ధతి, నిబద్ధత, క్రమశిక్షణ తోడుకాకపోతే మనిషికి అంతర్గత స్వచ్ఛత రాదు. అది నిజం. ఇక 4వ సూత్రమేంటి? 4వ సూత్రం ఆచరణతో కూడిన జ్ఞానం, విజ్డమ్ విత్ యాక్షన్. ఎంతటి గొప్ప గ్రంథాలు చదివినా, బుర్రనిండా ఎంత విజ్ఞానమున్నా దాన్ని ఆచరణలో పెట్టనప్పుడు ఆ జ్ఞానమంతా ఒక నిరుపయోగమైన గ్రంథాలయం లాంటిదే. కేవలం థియరీకే పరిమితం కాకూడదు. అవును. ఏ పని చేసినా దాన్ని పూర్తి వివేకంతో, తెలివితో ఆచరణలో పెట్టాలని హనుమంతుని జీవితం మనకు నేర్పుతుంది అని ఈ విశ్లేషణ తెలియజేస్తోంది. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిందేమిటంటే ఈ 4 సూత్రాలు కేవలం సిద్ధాంతాలు కావు. సో వాట్ డస్ దిస్ ఆల్ మీన్? ఇదంతా ఒక ఎత్తైతే దీన్ని ప్రాక్టికల్ లైఫ్లో ఒక వ్యక్తి తన వ్యక్తిత్వ వికాసానికి, అంటే పర్సనాలిటీ డెవలప్మెంట్కి ఎలా ఉపయోగించుకోవాలి? ఇక్కడే అసలైన కీలకమైన 5 మూలస్తంభాల గురించి వాళ్ళు చాలా లోతుగా చర్చించారు. 5 పిల్లర్స్. అందులో మొదటిది ఆత్మవిశ్వాసం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్. అంటే ముందు ఎవరికి వారు తమ సామర్థ్యాన్ని తాము నమ్మడం. ఇది అతి విశ్వాసం కాకూడదు సుమా. అవును, ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు. కేవలం తనపై తనకు ఉండే స్పష్టమైన నమ్మకం. తనను తాను నమ్మనివాడే అసలైన నాస్తికుడు అని వివేకానంద చాలా స్పష్టంగా చెప్పిన మాటని ఇక్కడ గుర్తు చేసుకోవాలి. దేవుణ్ణి నమ్మకపోవడం కాదు, ముందు నిన్ను నువ్వు నమ్మకపోవడమే అసలైన నాస్తికత్వం. తుల సారాంశమంతా ఈ ఒక్క పదం చుట్టూనే తిరుగుతుంది, భయం లేకుండా ఉండటం. హనుమంతుని పాత్రలో ఈ నిర్భయత్వం మనకు అడుగడుగునా కనిపిస్తుంది. అవును. ఈ 5 మూలస్తంభాలలో మూడవది చాలా అద్భుతమైనది. అదే మానసిక స్పష్టత, మెంటల్ క్లారిటీ. ఆలోచనలోనూ మాట్లాడే మాటలోనూ ఎంత స్పష్టత ఉండాలి అనడానికి రామాయణంలో ఒక సంఘటనను ఇక్కడ చాలా వివరంగా చెప్పారు. అది వింటే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. సీతమ్మ వారిని చూసి వచ్చిన సంఘటనేనా? అవును, అదే. హనుమంతుడు లంకకు వెళ్లి అక్కడ ఎన్నో కష్టాలు పడి చివరకు సీతమ్మను చూసి తిరిగొస్తాడు. ఇక్కడ కిష్కింధలో రాముడు, సుగ్రీవుడు, ఇతర వానగవీరులంతా తీవ్రమైన ఆందోళనలో ఉంటారు. సహజంగానే. ఎందుకంటే సీతమ్మ ఉందో లేదో, అసలు ఆమెకు ఏమైందో అనే ఉత్కంఠ వారిని తొలిచివేస్తుంటుంది. ఆ సమయంలో హనుమంతుడు వచ్చి రాముడికి చెప్పిన మొదటి మాట దృష్ట్వా సీత, అంటే చూశాను సీతను అని. ఇక్కడ మానసిక స్పష్టతకు ఈ పదాల కూర్పు ఎలా అద్దం పడుతుందో గమనించాలి. అవును, ముందు సీతను అనకుండా చూశాను అన్నాడు. ఖచ్చితంగా. ఒకవేళ ఆయన సాధారణంగా మాట్లాడే పద్ధతిలో సీత అని మొదలుపెట్టి ఒక క్షణం ఆగి ఉంటే, ఆ క్షణకాలంలో అక్కడున్నవారందరికీ, ముఖ్యంగా రాముడికి విపరీతమైన ఆందోళన పెరిగిపోయేది. నిజమే. సీతకు ఏమైందో, సీతను ఎవరైనా ఏదైనా చేశారా అని ఎన్నో ప్రతికూల ఆలోచనలు వచ్చేవి. అందుకే ఎలాంటి సందేహానికి తావు ఇవ్వకుండా ముందు చూశాను అని చెప్పి ఆ తర్వాత ఎవరినంటే సీతనని చెప్పాడు. ఒక కమ్యూనికేటర్గా, ఒక నాయకుడిగా మాట్లాడేటప్పుడు మన మనస్సులో, మాటల్లో ఎంతటి స్పష్టత ఉండాలో ఈ చిన్న సంఘటన తెలియజేస్తోంది. కమ్యూనికేషన్ స్కిల్స్ గురించి నేడు మనం చెప్పుకునే ఎన్నో పాఠాలకు ఇదొక అద్భుతమైన ఉదాహరణ. ఈ విశ్లేషణ నిజంగా సరికొత్త కోణాన్ని చూపిస్తోంది కదా. ఆ చిన్న పదాల మార్పులో ఎంతటి సైకాలజీ ఉందో. ఇక 4వ మూలస్తంభం విషయానికొస్తే హృదయంలో స్వచ్ఛత, ప్యూరిటీ ఇన్ హార్ట్. ఇది చాలా ముఖ్యం. మన ఆలోచనల్లో ఎంత స్పష్టత ఉన్నా, మన కమ్యూనికేషన్ స్కిల్స్ ఎంత అద్భుతంగా ఉన్నా సరే, హృదయంలో కల్మషముంటే, స్వచ్ఛత లేకపోతే మనిషి మానసికంగా కాని, ఆధ్యాత్మికంగా కాని ఉన్నత స్థాయికి చేరుకోలేడు. ఏ పని చేసినా దానికి మూలం స్వచ్ఛమైన ఉద్దేశ్యం కావాలి. నిజమే. ఇక 5వది, చివరిది, అంతర్గత స్ఫూర్తి, ఇన్నర్ ఇన్స్పిరేషన్. అంటే మనల్ని మనం మోటివేట్ చేసుకోవడం. అవును. బయట పరిస్థితులు ఎలా ఉన్నా సరే, ప్రతికూలతలు ఎదురైనప్పుడు మనలో ఏర్పడే భయాన్ని విశ్వాసంగా మార్చుకోవడం. ఏవైనా అనుమానాలు వస్తే వాటిని ఒక బలమైన సంకల్పంగా మలుచుకోవడం. రైట్. దీన్నే స్వామి వివేకానంద మాటల్లో చెప్పాలంటే, లక్ష్యం చేరే వరకు నిల్చిపోకు, అరైజ్
అవేక్, స్టాప్ నాట్ టిల్ ద గోల్ ఈజ్ రీచ్డ్. ఆ నిరంతరమైన నిబద్ధతను ఎవరికి వారు తమలో తాము రగిలించుకోవడం. ఖచ్చితంగా ఈ 5 అంశాలను ఆత్మవిశ్వాసం, నిర్భయత్వం, మానసిక స్పష్టత, హృదయంలో స్వచ్ఛత మరియు అంతర్గత స్ఫూర్తి వీటన్నింటినీ ఒకచోట చేర్చి చూస్తే ఒక విషయం మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఏంటంటే హనుమాన్ చాలీసా అనేది కేవలం పఠించడానికి మాత్రమే పరిమితమైన గ్రంథం కానే కాదు. అది మనిషిలో మానసిక సమతుల్యతను తీసుకురావడానికి, సంక్షోభ సమయాల్లో నాయకత్వ లక్షణాలను పెంపొందించడానికి, మేధస్సును మరింత పదును పెట్టడానికి ఉపయోగపడే ఒక అద్భుతమైన సైకలాజికల్ గైడ్. నిస్సందేహంగా జీవితంలో ఎదురయ్యే ఆటంకాలను ప్రశాంతంగా, ధైర్యంగా ఎలా ఎదుర్కోవాలో నేర్పే ఒక ప్రాక్టికల్ మాన్యువల్ అని మనం చెప్పవచ్చు. నిజంగా ఈ లోతైన విశ్లేషణ మనకు ఒక సరికొత్త దృక్కోణాన్ని పరిచయం చేసింది. అంతర్గత బలాన్ని ఎలా గుర్తించాలి, ఆ బలాన్ని ఒక బాధ్యతగా సమాజానికి ఎలా ఉపయోగించాలి, అలాగే వినయం, ధైర్యం, సేవ, జ్ఞానం అంటే వీటన్నింటి మధ్య సమతుల్యతను ఎలా కాపాడుకోవాలి అనే విషయాలను ఈ చర్చ ద్వారా మనం నేర్చుకున్నాం. అవును, గ్రంథాలను కేవలం పారాయణానికే పరిమితం చేయకుండా వాటిలోని వ్యక్తిత్వ వికాస పాఠాలను నేటి జీవితానికి ఎలా అన్వయించుకోవచ్చో ఈ ట్రాన్స్క్రిప్ట్ అద్భుతంగా తెలియజేసింది. ఇవన్నీ మన ఆలోచనలను విస్తృతం చేసే విషయాలే. అవును. అయితే ఈ చర్చను ముగించే ముందు ఈ విశ్లేషణ ఆధారంగా ఒక ముఖ్యమైన ప్రశ్నను మనమందరం వేసుకోవాలి. మనం ముందుగా మాట్లాడుకున్నట్లు సాక్షాత్తు అంతటి అపారమైన బలమున్న హనుమంతుడికే తన బలాన్ని తనకు గుర్తుచేయడానికి ఒక జాంబవంతుడవసరమయ్యాడు. అవును, ఒకరి సాయం అవసరమైంది. మరి ఈ ఉరుకుల పరుగుల ఆధునిక జీవితంలో ఎన్నో సందేహాలు, అభద్రతాభావాలు, భయాల మధ్య సాగుతున్న దైనందిన ప్రయాణంలో ప్రతి మనిషిలోనూ దాగి ఉన్న ఆ అపారమైన బలాన్ని, ఆ కష్టాల సముద్రాన్ని దాటగల సామర్థ్యాన్ని గుర్తుచేసే ఆ జాంబవంతుడు ఎవరు? ఇది చాలా లోతైన ప్రశ్న. బహుశా అది ఎవరైనా చదివే ఒక స్ఫూర్తిదాయకమైన పుస్తకం కావచ్చా? లేదా అనుకోకుండా ఎదురయ్యే ఒక జీవిత అనుభవం కావచ్చా? లేదా రోజువారీ హడావిడికి దూరంగా ఎవరికి వారు నిశ్శబ్దంగా గడిపే ఒక ప్రశాంతమైన క్షణంలో ఆ అంతర్గత శక్తి బయటకొస్తుందా? ఆ అన్వేషణ దిశగా మనందరి అడుగులు పడతాయని ఆశిస్తూ మరో ఆసక్తికరమైన అంశంతో మళ్లీ కలుద్దాం. అప్పటివరకు ఈ విశ్లేషణలోని విషయాలను మననం చేసుకుంటూ కొత్త ఆలోచనలను అన్వేషిస్తూనే